39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం పేస్ ఐఐటి అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ ఇన్స్టిట్యూట్లో జేఈ కానీ నీట్కి సంబంధించిన కోర్స్ అయితే బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 25 ఇయర్స్లో వాళ్ళు సాధించిన ర్యాంక్లే దానికి నిదర్శనం అనుకోవచ్చు. సో మరి ఇన్స్టిట్యూట్ ఒక స్పెషాలిటీ ఏంటి, ఈ 25 ఇయర్స్లో వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ఎందుకు పేస్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలనే అంశాలు కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మరి మనతో పాటు మాట్లాడడానికి దీనికి సంబంధించిన డైరెక్టర్ గారు హరిత కస్తూరి గారు ఉన్నారు. మేడం, హాయ్ మేడం. సో ఎట్లా ఉంది 25 ఇయర్స్లో పేస్ ఇన్స్టిట్యూట్ విజయాలు ఎట్లా ఉన్నాయి, ఈ 25 ఇయర్స్ జర్నీ ఏం చెప్తారు అసలు? పేస్ విజయభేరి మీకు ఆల్రెడీ వెబ్సైట్లో అన్నిట్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. యూ కెన్ జస్ట్ గో త్రూ దెమ్. ఎవ్రీ ఆర్ ప్రామిస్ ఈజ్ అండ్ దట్ హ్యాస్ బీన్ మెయింటైన్డ్ ఆల్సో. మా ప్రామిస్ కానీ ఏమన్నా ఉంది అంటే ఏంటంటే ఎవ్రీ 1 among 3 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ద ప్రెస్టీజియస్ డీమ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ వెళ్ళారు. సో ఇప్పటిదాకా ఆ లెగసీ కంటిన్యూ అవుతోంది. నౌ వీఆర్ ఆల్సో థ్రైవింగ్ ఫర్ 1:2 రేషియోకి వచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నాము. సో ఈ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రావటానికి ఒకటి కారణం ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటేనే బ్యూటిఫుల్ జర్నీ. ఆ బ్యూటిఫుల్ 2 years ఆఫ్ జర్నీని ఎంత బ్యూటిఫుల్గా కేక్ వాక్ లాగా తీసుకెళ్ళగలగాలి మనం. హ్యూజ్ సబ్జెక్ట్స్, హెవీ సబ్జెక్ట్స్, డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గో. సో కానీ ఆ పాత్లో కూడా, అంత డిఫికల్ట్ పాత్లో కూడా ఆ ముళ్ళబాటుని కూడా పూలపాన్పులాగా చేసి తీసుకెళ్ళగలిగిన ఫ్యాకల్టీ ఉన్నారు మనకి ముందర. సో ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎవ్రీబడి ఈజ్ లైక్ 25+ years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అందరం. సో ఎవ్రీబడి we all stand along with the student అంతే. సో స్టూడెంట్ ఓరియంటెడ్గా సాగుతుంది ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఎప్పుడైనా. అండ్ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటారు మీరు? స్ట్రెస్ ఎప్పుడైనా సరే వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ థింగ్స్. మీకు అర్థం కానప్పుడు అప్పుడు స్ట్రెస్. అర్థం కాకుండా నేను 100 ప్రాబ్లమ్స్ ఇచ్చేసి నువ్వు చేసుకురావాలి, లేదంటే అవ్వదు, లేదంటే నువ్వు ఎందుకు పనికిరావు, నీకు అవ్వదు, ఇంతే. సో ఇట్లాంటి మాటలు వస్తే అప్పుడు స్ట్రెస్. సో ఏది రాకపోయినా కూర్చొని చేద్దాం, పర్వాలేదు. 2 ఏళ్ళు చాలా టైం ఉంటుంది మన దగ్గర, సుదీర్ఘమైన టైము, ఈజీగా చేసుకోవచ్చు. స్టూడెంట్ షుడ్ బి ఓపెన్ ఫర్ లెర్నింగ్. సో అండ్ అంటే బయట ఇన్స్టిట్యూట్లలో చూసుకుంటే ర్యాంక్స్ కోసం అని చెప్పేసి స్టూడెంట్, అదే మీరు ఇందాక చెప్పినట్టు ప్రెషర్ చేస్తూ ఉంటారు, పట్టిస్తూ ఉంటారు. ఎట్లయినా మాకు ర్యాంక్ రావాలనే పర్పస్లో స్టూడెంట్ని ఇబ్బంది పెడతా ఉంటారు. సో మరి ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీ ఉంటా, లేకపోతే ఇక్కడ ఎట్లా ఉంటుంది వాళ్ళకి అండర్స్టాండింగ్ చేసే విధంగా ఎట్లా? సో ఇక్కడ మేము తీసుకునే ఇదేంటంటే వీ గో బై ద కాన్సెప్షువల్ లెర్నింగ్. మీరు కాన్సెప్ట్ బాగా అర్థమైనప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ అంటాను. సో ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే కనుక మీరు ఎవరిచ్చినా క్వశ్చన్ చేయగలరు కదా. మీరు ఇచ్చినా చేయగలరు, ఇంకెవరు ఇచ్చినా చేయగలరు. ఏ ఇన్స్టిట్యూట్ ఎట్లాంటి క్వశ్చన్ పేపర్ సెట్ చేసినా కూడా మీరు చేయగలరు వన్స్ యూ నో ద కాన్సెప్ట్స్. ఓన్లీ థింగ్ స్టూడెంట్ షుడ్ నో ఈజ్ కాన్సెప్ట్స్ లిమిటెడ్గానే ఉంటాయి, బట్ దాని మీద ప్రాక్టీస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఆ కాన్సెప్ట్ క్లారిటీ విషయంలో వీ యాజ్ ఫ్యాకల్టీ స్టెప్ ఇన్. వాళ్ళకి అట్మోస్ట్ క్లారిటీ ఇచ్చినప్పుడు డౌట్స్ ఆటోమేటిక్గా మినిమైజ్ అవుతాయి. కానీ డౌట్స్ వస్తాయి, రావాలి కూడా. అండ్ డౌట్స్ రావాలి, డౌట్స్ వస్తేనే వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళు రకరకాలుగా ఆలోచించగలగాలి. ఇట్ ఈస్ ఆల్ ద థాట్ ప్రాసెస్. యు ఆర్ ఇన్ టు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కానీ, మెడిసిన్ స్ట్రీమ్స్ కానీ. సో ఎస్, మెమరీ పవర్ కన్నా అండర్స్టాండింగ్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్ ఇవన్నీ బాగా డెవలప్డ్గా ఉండాలి. సో అవి ఉండాలి అంటే స్టూడెంట్ హ్యాస్ టు బీ ఓపెన్ ఫర్ థింకింగ్. అలా కాకుండా ఇది ఇలాగే చేయాలి, దీన్ని క్వశ్చన్ అడగకు, ఇలాంటివి చాలా ఏళ్ల నుంచి వస్తున్నాయి కాబట్టి దీని ఆన్సర్ ఇదే, ఇట్లా ఉంటే వాళ్ళు రేపు ర్యాంక్ కొట్టినా కూడాను ఒకవేళ ఏం వెళ్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి మార్కులు వస్తున్నాయి అంతే. కానీ ఆ తర్వాత ఏంటి, వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లోనే ఇంజనీరింగ్ కానీ, లేదు మీ మెడిసిన్ కానీ ఫస్ట్ సెమిస్టర్లోనే ఫ్లంక్ అయిపోతున్నారు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? బికాజ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇట్ కాన్సెప్చువల్లీ. ఆ కాన్సెప్ట్స్ని, కోర్ కాన్సెప్ట్స్ని బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్గా నేర్చుకుంటే దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ. ఎలాంటి క్వశ్చన్ అయినా పజిల్స్ లాగా అనిపిస్తాయి. పిల్లలకి పజిల్స్ సాల్వ్ చేయడం ఈజీగా అనిపిస్తుంది, వాళ్ళకి ఇంకా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఈజీవి పడిన తర్వాత నెక్స్ట్ ఇంకా హై పజిల్స్ అవి చేయడానికి మోటివేటింగ్గా ఉంటాయి. సో ఎక్కడైతే ఆగుతారో అక్కడ ఫ్యాకల్టీ కమ్స్ ఇన్. సో ఆ ఫ్యాకల్టీ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు సపోర్ట్. ఆ సపోర్టింగ్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ వాట్ వీ గివ్ దెమ్. అంటే ఇంకోటి ఏదైతే చూసుకుంటే బయట ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసినా కూడా నార్మల్గా ఇప్పుడు పోటీ ప్రపంచం నడుస్తుంది. ఈ నీట్ కానీ జేఈ విషయంలో మంచి స్టడీ ఇవ్వాలి పిల్లలకి, కానీ పేరెంట్స్ కూడా చాలా థింక్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ పోటీ ప్రపంచంలో ఎందుకు పేస్ని చూస్ చేసుకోవాలి? మీకు ఇక్కడికి వస్తున్నా అంటే 100% రిజల్ట్స్ వస్తామని అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, సో ఏంటి ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు?
యా 100% రిజల్ట్ ఫర్ షూర్ ఉంది మనకి ఈసారి మన ఇనాగరల్ ఇయర్స్లోనే 100% రిజల్ట్ తేవటం అనేది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఫర్ విచ్ వీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు స్టూడెంట్స్ దేర్ పేరెంట్స్ ఆల్సో హూ హ్యావ్ సపోర్టెడ్ దెమ్ అండ్ అస్ త్రూ అవుట్ ద లేన్స్. యా ఫ్యాకల్టీ ఈజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ అస్. సో వాళ్ళు పిల్లర్స్ అనమాట. సో వీ గివ్ దట్ క్రెడిట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మెయిన్లీ ఈ విజయం ఎలా సాధ్యమైంది అంటే మినిమంగా బ్యాచ్ పెట్టుకుంటాం, లిమిటెడ్ బ్యాచ్, 30 స్టూడెంట్స్ మాత్రమే. సో 30 స్టూడెంట్స్ బ్యాచ్ అనేది మీకు ఎక్కడా లేదు. ఎక్కడ మీరు ఎన్ని కాలేజెస్ అన్నా తిరిగి చూడండి, ఎక్కడ 30 స్టూడెంట్ బ్యాచ్ అయితే మీకు కనిపించదు. 30 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం చేస్తున్నారు, ఏం వస్తుంది వాళ్ళకి, ఏమి రాదు అనేది మేము పిన్ పాయింట్ చేసి మరీ తీయగలం. సో ఫలానా స్టూడెంట్కి ఈ పాయింట్లో వీక్గా ఉన్నారు, ఈ పాయింట్లో స్ట్రాంగ్గా ఉన్నారు. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఇప్పుడు మనం పరిగెత్తాలనుకున్న వాళ్ళకి రన్వే ప్రొవైడ్ చేయాలి, నెమ్మదిగా నడుస్తున్నాం అనుకున్న వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే బాధ్యత కూడా మాదే. సో పరిగెత్తే వాళ్ళకి ఒక ఫ్యాకల్టీ ఇచ్చేసి నడిచే వాళ్ళకి మీకు ఈ ఫ్యాకల్టీ, ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు ఇక్కడ. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ అ స్టూడెంట్. దేర్ మెంటల్ లెవెల్స్ ఆర్ మెయింటైన్డ్ ఇక్కడ. సో దే ఆర్ ఆన్ ద హై లెవెల్ ఆఫ్ దేర్ మెంటల్ స్పిరిట్స్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఎస్ నేను ఐఆమ్ ఇన్ ద లీగ్, ఐఆమ్ ఇన్ ద రేస్ అని వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ అ రేస్, బట్ ఆ రేస్ని మనం ఎంత స్మూత్గా తీసుకెళ్ళగలము అనేదే మ్యాటర్స్ అలాట్. అండ్ దట్ హ్యాపెన్స్ విత్ దట్ లిమిటెడ్ బ్యాచ్ ఉండి చక్కగా మనము ప్రతి ఒక్కటి పిల్లాడిని మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా కూర్చోపెట్టుకొని చెప్తాము, ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అస్ ఎట్ పేస్. సో వీ సిట్ విత్ ద స్టూడెంట్, వీ సిట్ ఆన్ రౌండ్ టేబుల్గా కూర్చుంటాము, కొన్ని మ్యారథాన్ సెషన్స్ తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ 1 గంటలో చెప్తే అర్థం కాదు పిల్లలకి. ఒక 3-4 గంటలు అదే కాన్సెప్ట్ లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళకి దే హ్యావ్ మోర్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్. మోర్ క్లారిటీ ఒక రోజు మనం ఇస్తే కనుక దెన్ ద నెక్స్ట్ స్టెప్స్ ఈజీ అయిపోతాయి వాళ్ళకి. సో కొన్ని మ్యారథాన్ సెషన్స్ అవుతాయి, కొన్ని ఫిజిక్స్ సెషన్స్, కెమిస్ట్రీ సెషన్స్, బయాలజీ, బాటనీ సెషన్స్, జువాలజీ, ఇట్లా అన్ని కెమిస్ట్రీ సెషన్స్, కొన్ని మ్యారథాన్ సెషన్స్ తీసుకుంటాం వేర్ వీ నీడ్ టు ఎంఫసైజ్ మోర్. సో ఇట్లాంటి స్ట్రాటజీ ఓరియంటెడ్గా వెళ్తాం. బికాజ్ నీట్ ర్యాంక్స్ కానీ జేఈ ర్యాంక్స్ కానీ స్ట్రాటజీ బేస్డ్ మీద వెళ్ళాలి. సో కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనం బాగా పరిగెడుతున్నాము, ఎస్ గుడ్, బట్ మిగతా వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. సో మన చుట్టుపక్కల ఎలా ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాలి. సో ఒక స్ట్రాటజీ ఓరియంటెడ్గా వెళ్తే కనుక దెన్ ఆల్వేస్ రిజల్ట్స్ విల్ బీ ఫ్లరిషింగ్ రిజల్ట్స్ వస్తాయి. క్లాసెస్ విషయంలో ఎట్లా ఉంటుంది మేడం? అంటే బయట ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎట్లా ఉంటాయి? అంటే టైమింగ్స్ కానీ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, వాళ్ళకి అండర్స్టాండ్ చేసే విధానం కానీ, సబ్జెక్ట్స్ విషయంలో మెయిన్ ట్రిక్స్ అనేది చాలా యూజ్ చేస్తూ ఉంటారు, ఎట్లా ఉంటాయి ఇక్కడ? ఈ సబ్జెక్ట్ విషయం మీ ట్రిక్స్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. చాలా చోట్ల ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రమే చెప్తారు. దే డోంట్ టీచ్ యూ ద కాన్సెప్ట్. ఇది ఇంతే, ఇది ఇలా చేసేసేయండి, ఇది వచ్చేస్తుంది, ఆన్సర్ వస్తుంది కదా మీకు, కానివ్వండి. సో ఇలా నేర్చుకోవటం వల్ల వాళ్ళు ఏదో బట్టి పట్టేసి అలా వచ్చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది తెలియట్లేదు. సో వన్స్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ దెన్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఎందుకంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉంటుంది. ఏదో 10th క్లాస్ చదివేయమ్మా 1 సంవత్సరం అయిపోయింది, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదివేసి అయిపోయింది, తర్వాత ఇంజనీరింగ్, ఎంసెట్లో, మెడిసిన్లో ఇవి చేసేసేయండి 4-5 ఏళ్ళు, మీరు 10 ఏళ్లలో లైఫ్ సెటిల్ అయిపోతుంది. లైఫ్ ఎప్పుడు సెటిల్ అవ్వదు. యూ హ్యావ్ టు బీ ఆన్ అ కాన్స్టెంట్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ ఓపెన్ ఉండాలి అంటే దిస్ ఈజ్ ద ఏజ్. ఈ ఏజ్లో మీరు బాక్స్ని క్లోజ్ చేసేసి కన్ఫైన్ చేసేస్తే వాళ్ళ క్వశ్చనింగ్ కేపబిలిటీస్ని ఆపేసి, వాళ్ళ థింకింగ్ కేపబిలిటీస్ని ఆపేసి, ఇది ఇంతే, ఇది ఇలాగే నేర్చుకో అంటే ఎక్కడికి వెళ్తారు పిల్లలు? రేపు ఆ నాలెడ్జ్ రాదు, వాళ్ళకి నేర్చుకోవాలన్న ఉత్సుకత ఉండదు. రేపు వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయలేరు అక్కడ. సో వాళ్ళు ఏదో పేరుకి ఏదో చేస్తున్నామనే కానీ ఆ తర్వాత ముందరికి వెళ్ళలేరు ఎవరు. సో ఆ కాన్స్టెంట్ లెర్నింగ్ ఉండాలి. పిల్లలకి పేరెంట్స్ కూడా చెప్పాల్సింది ఇదే, ఏదో 2 ఏళ్ళు చదువుకో 4 ఏళ్ళు చదువుకో కాదు, జీవితాంతం ఉంటుంది చదువు అనేది. చదువు ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎవ్రీ పర్సన్ లెర్న్స్ ఎవ్రీ డే. సో మేము మా స్టూడెంట్స్ దగ్గర నుంచి రోజు ఏవో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. సో ఆ లెర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూ అయినంతసేపు బాగుంటుంది ఎప్పుడైనా సరే. సో దట్ ఈస్ వాట్ వీ విష్ స్టూడెంట్స్ టు గో ఆన్ అ హ్యాపీ లెర్నింగ్. హ్యాపీ స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ అ సక్సెస్ఫుల్ స్టూడెంట్. ఈ 25 years జర్నీలో కూడా మేడం, ఈ 25 years జర్నీలో కూడా లైక్ లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఎట్లా సాధ్యమైంది? అంటే అంత మంచి మార్క్స్ కానీ అంత 100% రిజల్ట్స్ రావడం ఎట్లా సాధ్యమైంది? సో మేము పిల్లల వెనకాల నుంచుండిపోతాం అంతే. ర్యాంక్ వస్తే అది స్టూడెంట్ క్రెడిట్,
ర్యాంక్ రాకపోతే అది మా బ్లేమ్ కింద తీసుకుంటాం. ఎస్, అండ్ ప్రొవైడెడ్ మేము చెప్పినవన్నీ చేస్తూ పోండి, మేము కూర్చుంటాం, మేము ఆదివారాలు కూడా పాపం కూర్చుంటాం, మేము పిల్లలు డౌట్స్ ఉన్న వాళ్ళు వస్తారు, వీ డోంట్ ఇన్సిస్ట్ దెమ్ టు కమ్ ఆన్ సండేస్, బట్ ఎస్ బికాస్ వీఆర్ హియర్ ప్రెజెంట్, సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. ఒక ఇంట్లో మనం ఎలా వాతావరణం అయితే క్రియేట్ అవుతుందో పిల్లలకి, ఇక్కడ కూడా కాలేజ్లో కూడా అదే వాతావరణం ఉండాలి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు వెన్ యు ఆర్ విత్ యువర్ ఓన్ పీపుల్, రైట్? And we are all students, strength. So faculty is the strength, and students are our strength. So it's a mutual relation అన్నమాట ఎప్పుడైనా సరే. It is not one way. ఇప్పుడు మేమేదో మీకు చెప్పేస్తున్నాం కాదు, స్టూడెంట్ నేర్చుకుంటున్నాడు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నేర్చుకుంటప్పుడు then it becomes wonderful. Yeah.